ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రోజు దేవుని వాక్యము ప్రకటించాలి అనేటువంటి ఒక ఆశ, ఒక దృక్పథం కలిగి మాట్లాడుతున్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, నరులారా మీకే ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంట స్వరము వినిపించుచున్నాను అంటున్నాడు దేవుడు. గమనించండి, ఎవరితో చెబుతున్నాడు అంటే దేవుడు నరులు అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నాడు. భూమి మీద బ్రతికేటువంటి ప్రతి మనిషి అనేటువంటి వ్యక్తి నరుడు. అలాంటి నరులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో అక్కడ ఒక వాక్యం సెలవిస్తా ఉంది. భక్తుడైనటువంటి యాకోబు ఇలా అంటున్నాడు, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకొని తిరిగి వద్దామను చెప్పుకున్న వాళ్ళరా అంటూ, రేపేమి సంభవించునో మీరెరుగరు, మీరు ఇంతలో పుట్టి అంతలో మాయమవు ఆవిరి వంటి వారు కారా అంటాడు. వాస్తవమే కదా. భూమి మీద మనుషులు దేనికి ప్రయాసపడుతున్నారు ఆలోచించండి. భూమి మీద మనము ధనవంతుడైనా దరిద్రుడైనా, ఏ మతం వారైనా ఏ కులం వారైనా, చివరికి ఈ లోకాన్ని విడిచిపెట్టేసి ఆ కాటికి వెళ్లాల్సిందే. అక్కడికి పోయిన తర్వాత మిగిలేందుకు గుప్పెడు బూడిద తప్ప ఏమి దొరకదు, ఏది మనతో రాదు. ఈ మాత్రపు ప్రయాసం కొరకు ఈ లోకములో మనిషి సాటి మనిషిని ద్వేషిస్తా ఉన్నాడు, సాటి మనిషిని హింసిస్తా ఉన్నాడు. కుక్కలను ప్రేమిస్తావు, పక్షులను ప్రేమిస్తావు, జంతువులను ప్రేమిస్తావు, అన్నిటిపైన జాలి చూపిస్తావు. నీ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏ కులమైనా, తను ఏ మతమైనా మనిషే కదా. అతడు నీలాంటి రక్తమాంసములు కలిగినటువంటి వాడే కదా. మరి భగవంతుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీవు ప్రక్క వ్యక్తిని కూడా ప్రేమించటానికి మనసు లేకపోతే నీ మానవత్వం ఏంటి, నీ జీవిత విధానం ఏంటి? గమనించండి, రేపేం పట్టుకుని వెళ్ళిపోతావు? అసూయ, పగలు, ద్వేషాలు, కలహాలు, ఇవే కదా నీ వెంట వచ్చేది. భగవంతుడి తీర్పులో నీవెందుకు నిలబడాలి? గమనించండి, భగవంతుడు నీకు ఒక మంచి జీవితం ఇచ్చాడు. ఆ మంచి జీవితంలో దేవుడు నిన్ను మంచిగా బ్రతుకు, ఇతరులను ప్రేమించు అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీ జీవితంలో ఇతరులను ప్రేమిస్తూ దైవత్వము అనేటువంటి దాన్ని నింపుకొని మానవత్వంతో బ్రతకటమే మానవుని యొక్క జీవిత విధానము. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.